నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇప్పుడు ముఖ్యాంశాలు వివేక హత్యను రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్న ఎంపీ అవినాష్ అసత్య ఆరోపణలు మానుకోవాలంటూ సునీతకు హితవు చట్టాలపై పోక్సో కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు అవగాహన నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ హితవు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం విజయనగరంలో వాహనాల తనిఖీలు భారీగా గంజాయి స్వాధీనం వివేక కుమార్తె సునీత తనపై కుట్రపూరితంగా బురద చల్లుతోందని కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఎన్నికల వేళ దురుద్దేశపూర్వకంగా వివేక హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ వివేకానందరెడ్డిని చంపానని దస్తగిరి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినా ఆయన్ను అప్రూవర్గా మార్చి కేసు నుంచి తప్పించారని ఇతరులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు ఒక పగడ్బందీగా పన్నిన కుట్రలో భాగంగా సునీత ప్రెస్ మీట్లో అబద్దాలు అవాస్తవాలను ప్రచారం చేస్తోందని షర్మిల ఓ అడుగు ముందుకేసి ఎన్నికల ప్రచారంలో వాడుకుంటోందని ఆరోపించారు అతనికి పెద్ద గిఫ్ట్ 306(4)B అదేంటంటే యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత అప్రూవర్గా మార్చుకుంటే అతను జైల్లోకి ఒక్కరోజు కూడా పోవాల్సిన అవసరం లేదు. సో ఈ మాదిరిగా అప్రూవర్ చేస్తే ఒక్కరోజు కూడా జైలుకు పంపకుండా శాశ్వతంగా నిన్ను ముద్దాయి నుంచి సాక్షిగా చేస్తాము, ఒక్కరోజు కూడా జైలుకు పోవాల్సిన అవసరం లేదు, కావాల్సినంత డబ్బు ఇస్తామంటే ఇంకా ఎవరి పేర్లు చెప్పమంటే వాళ్ళు చెప్పరండి. ఒక్కసారి దీన్ని విఘ్నతతో మీరందరూ కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. సో ఈ మాదిరి ఇంకా అప్రూవర్లు చేయడం అనేది ఒక ఆనవాయితీ అయితే కనుక రేపొద్దు నుంచి ప్రతి కేసులో ఈ అప్రూవర్షిప్ అనేది సరిపోని వాళ్ళని టార్గెట్ చేయడానికి ఉపయోగించే ఒక అస్త్రంగా ఉపయోగపడుతుంది తప్ప ఈ అప్రూవర్షిప్ అనేది వాస్తవాలు బయటికి రావడానికి నిజంగా ఉపయోగపడే పరిస్థితి ఉండదు. సో ఇది అప్రూవర్షిప్కు సంబంధించింది. అప్రూవర్షిప్తో పాటు సిబిఐ సునీతక్క దస్తగిరి లాలూచి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీ అందరి దృష్టికి చెప్పాలనుకుంటున్నా. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ. దీన్ని కూడా మసిపూసి దీన్ని ఏదో ఇన్కమింగ్ కాల్ అవుట్ గోయింగ్ కాల్ మాదిరి చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. అంటే అవినాష్ రెడ్డి ఎర్రగంగిరెడ్డి టైం స్టాంపులు మీరు తీసినారు కదా, వాట్సాప్ టైం స్టాంపులు. ఆ రోజు రాత్రి పులివెందుల్లో ఒక 50,000 మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయనుకుంటే, ఉదాహరణకు 50,000 మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయనుకుంటే పులివెందుల్లో కనీసము తక్కువలో తక్కువ ఒక 30,000 మందికి నైట్ టైం వాట్సాప్ యాక్టివిటీ ఇట్లా ఈ రకంగానే ఉండింటుంది. అంటే 30,000 మంది కుట్రదారులేనా? ఏంది అసలు లాజిక్ ఉండాలి కదా. అంత ప్రీమియర్ ఇన్స్టిట్యూటు ఇంత నీచమైన అలిగేషన్స్, ఇంత బేస్లెస్ సెన్స్లెస్ అలిగేషన్స్ చేయడము, దాన్ని పట్టుకొని మా పీపీటీ పెట్టి మసిపూసే కార్యక్రమం. ఏంది అలిగేషన్స్? కొంచెం అర్థం ఎవరితో ఉన్నా టెక్నికల్ ఎక్స్పర్ట్తో ఉన్నా మాట్లాడితే అర్థమవుతుంది. మనం పండుకున్నప్పుడు కూడా మనకు మెసేజ్లు వస్తే కన్నా బ్యాక్గ్రౌండ్లో వాట్సాప్ యాక్టివ్గా ఉన్నట్టు చూపిస్తుంది ఆ టైం స్టాంప్లో. దట్ ఇన్ ద సెన్స్ నేను మేల్కొని చదువుతానంటే కానే కాదు అది అర్థం. అండ్ టు బీ వెరీ క్లియర్, ఎవరితో అయినా వెరిఫై చేసుకోమని చెప్పండి. ఆ రోజు రాత్రి ఒక 6 hours నా ఫోన్ ఐడియల్గా ఉంటుంది, నేను పండుకున్నా కాబట్టి. అండ్ పొరపాటున కూడా అవుట్ గోయింగ్ మెసేజ్ పోయిండే ఛాన్సే లేదు. కారణం ఏంటంటే ఓన్లీ ఇన్కమింగ్ మెసేజ్ను ఎవరు నిలవరించలేరు. ఫోన్ ఆన్లో ఉన్నప్పుడు ఇన్కమింగ్ మెసేజ్ రాకుండా ఆపగలమన్నా వస్తాయి కదా సహజంగానే. బట్ దట్టు ఎర్రగంగిరెడ్డి నుంచి నాకు ఎటువంటి ఇన్కమింగ్ మెసేజ్ రాలేదు. మళ్ళీ అది కూడా క్లియర్గా చెప్తున్నా. నాకు ఆ రోజు రాత్రి ఒక 10 మెసేజ్లు వచ్చిండొచ్చు. వివిధ గ్రూప్స్లో ఉంటాం కాబట్టి పార్టీకి సంబంధించి రకరకాలైన మెసేజ్లు వచ్చిండొచ్చు. తప్పేముంది దాంట్లో? వాట్సాప్ యాక్టివిటీ ఉంటే తప్పు చేసినట్ట? ఏంది అసలు ఈ విమర్శలేంది, ఈ నిందలేంది? అసలు నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్లో కానీ, నేను చెప్పిన ఆ గూగుల్ టేక్అవుట్లో కానీ, ఇందాక చెప్పిన ఈ వాట్సాప్ యాక్టివిటీలో కానీ ఏమన్నా బేస్ ఉందా ఒకసారి మీరు ఆలోచించండి. కాకినాడ సిటీ అభివృద్ధి పదంలో నడవాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థిని గెలిపించాలని కాకినాడ సిటీ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాకినాడలోని 8వ డివిజన్లో కొండబాబు పర్యటించి కూటమి పార్టీ మేనిఫెస్టోని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 5 ఏళ్ల కాలంగా కాకినాడ నగర అభివృద్ధిని విస్మరించి అక్రమ సంపాదనే ధ్యేయంగా పాలన సాగించారని అన్నారు.
పన్నుల రూపంలో ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సుంకర పావని, తిరుమల్ కుమార్, డివిజన్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంటికి ప్రచారం చేస్తున్నాం. 8వ డివిజన్లో ప్రచారం చేస్తున్నప్పుడు ఈరోజు ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారండి. గొప్పవాడు ఆందోళన చెందుతాడు, పేదవాడు ఆందోళన చెందుతాడు. ఎందుకంటే అందరినీ మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కరెంటు బిల్లులు పెంచేస్తారు, ఇంటి పన్ను పెంచేస్తారు, చెత్త పన్ను వేస్తారని సామాన్యుడు బాధపడతారు. అదేవిధంగా అందరికీ ఇల్లు ఇచ్చానంటారండి. ఎక్కడ ఇల్లు ఇచ్చారండి? ఇక్కడే ఉన్నారు ఒక ఫ్యామిలీ. అప్లికేషన్ పెట్టి ఇల్లు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళే చెప్పారు. కానీ ఇచ్చినట్టు చూపిస్తుందండి మాకు, కానీ ఇల్లు చూపించమంటే స్థలం చూపించమంటే చూపించట్లేదని చెప్పేసి వాళ్ళే చెప్తారు. అదేవిధంగా ఇప్పుడే మనం తిరిగి మీరు అందరూ వచ్చారు. ఏంటంటే పాకలో చిన్న గుడిసెల్లో ఉన్నారు. కనీసం వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టలేదు, కనీసం కిట్కుళ్ళన్నా కట్టొచ్చు అలాంటి స్థలంలో. అది కూడా చేయలేదు. అంటే ప్రజలను పట్టించుకోలేదు. ఇలా ఎక్కడ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందండి. జగన్మోహన్ రెడ్డి పోవాలి, ఈ ప్రభుత్వం పోవాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి, కూటమి ప్రభుత్వం రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే ఆ ధైర్యం కూడా కల్పిస్తున్నాం. వాళ్ళకి ఇల్లు లేని ఇల్లు ఇస్తామని చెప్తున్నాం. అదేవిధంగా కొంతమంది పెన్షన్లు కూడా ఇల్లు ఉందని తీస్తారు, కొంతమంది ఏమో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని తీస్తారు పెన్షన్స్. వికలాంగులని తెలిసిన కూడా పెన్షన్ ఇవ్వలేదు. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ వాళ్ళ స్వార్థం కోసం పనిచేసుకున్నారండి. ప్రజల కోసం క్షేత్రస్థాయిలోకి వచ్చి తెలుసుకుంటే ప్రజా సమస్యలు తెలిస్తే పరిష్కారం అవుతాయి. ప్రజా సమస్యలు తెలుసుకోలేదు, వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసుకున్నారు. అందులో కాకినాడ ఎమ్మెల్యే మరీ దారుణం. ఒకటి ఎక్కడ చూసినా గంజా అమ్ముతున్నారు. బాబు గంజా కంట్రోల్ చేయడం చాలా అంటారండి. అభివృద్ధి కంటే ముందు గంజా కోసం మాట్లాడుతున్నారండి. అక్కడికి కాకినాడలో గంజా పెరిగిపోయింది, ఎక్కడ పడితే గంజా అమ్ముతున్నారు. ఏదన్నా వాళ్ళని మందలిస్తే బ్లేడ్లు పట్టుకుని కత్తి పట్టుకుని వచ్చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మందలిస్తున్నారు. ఎమ్మెల్యే ఇదేం పనయా నువ్వు గంజా అమ్మేస్తున్నావు అంటే ఇంకో మాట మాట్లాడతాడు. ఇదంతా పోలీసులు అమ్మేస్తున్నారట. 1500 కోట్లు కొట్టేసి ఈరోజు ఆయన మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తే ఎవరు ఒప్పుకుంటారండి? ఏడుమోగి వెళ్ళారు, నిలదీశారు ఆడవాళ్ళు. సెక్యూరిటీతో వెళ్ళాడు, మళ్ళీ దుమ్ముడిపేట వెళ్తున్నాడు, సెక్యూరిటీతో వెళ్తున్నాడు. వేరే ప్రాంతానికి వెళ్తే సెక్యూరిటీ పెట్టుకుని వెళ్తున్నాడు. మాకెవరున్నారు సెక్యూరిటీ? మా కార్యకర్తలే. ఆయనకి ఈరోజు యంత్రాంగం పనిచేస్తున్నాయి. వాలంటీర్లు, వాళ్ళు, పోలీసు పనిచేస్తారు. మాకెవరు లేరు. మా కార్యకర్తలే మా బలం, సెక్యూరిటీ. ఓడిపోతున్నాడండి ఆయన, ఓడిపోతున్నాడు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజల అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అత్యాచారాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని కాకినాడ స్పెషల్ పోక్సో కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కడప 1వ అదనపు జిల్లా న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్న సందర్భంగా కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తన తండ్రి కోరిక మేరకు నలుగురికి న్యాయం చేయాలనే తలంపుతో న్యాయమూర్తిని అయినట్టు తెలిపారు. ఎక్కడ పనిచేసినా బాధ్యతగా ఉన్నానని, అందుకే అందరి అభిమానం పొందినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో 4వ జిల్లా న్యాయమూర్తి లక్ష్మీనారాయణ, 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఆరోరా, జ్యుడిషియల్ ఆఫీసర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. చేపల వేటను జూన్ 15వ తేదీ వరకు నిషేధించినట్టు మత్స్యశాఖ ఇన్ఛార్జ్ జాయింట్ డైరెక్టర్ కరుణాకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ సముద్రంలో మత్స్య సంపద వృద్ధి చెందేందుకు ప్రతి ఏడాది మాదిరిగానే వేట నిషేధం అమలు చేస్తున్నట్టు తెలిపారు. మత్స్యకారులు కూడా ఇందుకు సహకరించాలని ఆయన కోరారు. వేట నిషేధం సమయంలో ఎవరైనా వేటకు వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మన కాకినాడ జిల్లాలో 83 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది. దాంట్లో 5 మెరైన్ మండలాలు ఉన్నాయి. ఈ 5 మెరైన్ మండలాల్లో మన దగ్గర 4645 ఫిషింగ్ క్రాఫ్ట్ ఉంది. బోట్లు, మెకనైజ్డ్ బోట్లు, మోటరైజ్డ్ బోట్లు, సాంప్రదాయ బోట్లు మొత్తం కలిపి మనకి 4600 ఉన్నాయి. దాని మీద 24,000 మంది ఉపాధి పొందుతున్నారు. లాస్ట్ ఇయర్ ఇదే రకంగా మనిషికి 10,000 చొప్పున 24 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మరలా బ్యాన్ పీరియడ్ స్టార్ట్ అయింది. 15 నుంచి కూడా ఎవరిని సముద్రంలోకి వెళ్ళొద్దని మేము గ్రామాల్లో టామ్ వేసి చెప్పడం జరిగింది.
ప్రజలు కూడా అదే రకంగా సహకరిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇది మొత్తం 62 రోజులు కొనసాగిద్ది. సో ఈ 62 రోజుల్లో కూడా సముద్రంలో చేపలు గుడ్లు పెట్టి పిల్లల్ని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ఈ సమయంలో తల్లి చేపలని పిల్ల చేపలని పట్టడం వల్ల మత్స్యకారులకి సస్టైనబుల్ ఫిషింగ్ ఉండదు కాబట్టి ఈ బ్యాన్ పీరియడ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీని తదుపరి మత్స్యకారులు జీవనం సుస్థిరంగా కొనసాగాలంటే ఈ బ్యాన్ పీరియడ్ని ఖచ్చితంగా అమలుపరచాలి. కాబట్టి మత్స్యకారులందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. దాంతోపాటు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల బ్యాన్ ఎన్యూమరేషన్ ఎప్పుడు చేపట్టాలన్నది ప్రభుత్వం ఇంకా తెలియపరచలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎన్యూమరేషన్ చేపట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళకి 10,000 ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు 2 నెలలు బ్యాన్ పీరియడ్. మా బోట్లో మత్స్యకారులు కూడా ఈ 2 నెలలు చాలా ఇబ్బందికరమైన రోజులు. ఈ 2 నెలలు కూడా దేనికోసం అంటే మనకి లోపల ఎక్కది పెరగాలి కాబట్టి ఇది ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి బ్యాన్ పీరియడ్ ఉంది మనకి. ఈ బ్యాన్ పీరియడ్ కంపల్సరీ ఉండడం వల్ల మాకు సంపద పెరుగుతుంది. దానివల్ల బ్యాన్ పీరియడ్ పెట్టారు గవర్నమెంట్. దానికోసం నష్టపరిహారం కూడా అంటే ఈ ఏట్లకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా గవర్నమెంట్ ఇంతకుముందు 2,000 ఎంతో ఉండేది, అది ఎప్పుడు వచ్చేది కూడా ఎవరికి తెలియదు. ఇంతకుముందు 2014 నుంచి 19 మధ్యలో 4,000 చేశారు. అది కూడా బ్యాన్ పీరియడ్ తర్వాత ఇవ్వడం మొదలుపెట్టారు. జగన్ గారు వచ్చిన కాడి నుంచి ఎగ్జాక్ట్ బ్యాన్ పీరియడ్లోనే ప్రతి మత్స్యకారుడికి 10,000 రూపాయలు ఇవ్వడం మొదలుపెట్టారు. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మత్స్యకారులు కూడా, ఎగ్జాక్ట్గా బ్యాన్ పీరియడ్లో ఇవ్వడం వల్ల. దానివల్ల మత్స్యకారులు కూడా చాలా హ్యాపీగా ఈ 2 నెలలు కూడా ఇబ్బంది లేకుండా చేయడం వల్ల మాకు చాలా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.